నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆలూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, వినయ్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లేటన పలువురి కాంగ్రెస్ నేతల పరామర్శ. ఆర్మూర్లో పెరుగుతున్న కుక్కల బెడద, వరుస దాడులతో బెంబేలెత్తుతున్న పట్టణ ప్రజలు. నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నివాస యోగ్యమైన ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సహకరిస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హామీ. ఆలూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలూరు మండల పార్టీ అధ్యక్షులు విజయ్ మరియు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారని చెప్పారు. నిజమైన లబ్ధిదారుడు ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి ఆర్థికంగా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోషెట్టి, మల్లారెడ్డి, నవనీత్, గంగారెడ్డి, శ్రీనివాస్, సాయి, శశి, వినోద్, భరత్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో తెలుగులో అనర్గళంగా రాయడం, చదవడంపై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల తెలుగు ప్రత్యేక శిక్షకులు సంగరాజు, భాస్కర్రాజులు మాట్లాడుతూ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు తెలుగు అక్షరాలు పరిచయం మరియు పదాల నిర్మాణం, వాక్య నిర్మాణంపై నైపుణ్యం నేర్పించామని చెప్పారు. అలాగే తెలుగులో అనర్గళంగా మాట్లాడడం, రాయడం, చదవడంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ పిల్లలకు తెలుగు భాష ప్రాముఖ్యంగా తీసుకొని పఠన, లేఖన నైపుణ్యాలను వారికి నేర్పించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. సెకండ్ స్టెప్, ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి. ఉద్యోగం, దీర్ఘం, చెప్తామా అంటే ఫార్వర్డ్ చెప్తాను చదువుతారా మరి స్టార్ట్ చేయాలి. చూసుకోండి బుక్ ఓపెన్ చేయండి. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటించి కాంగ్రెస్ నేతలను పరామర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో మెండూర మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కరీంను మరియు సోంపేట్ గ్రామానికి చెందిన సాయమ్మ వర్ణించడంతో వారి కుటుంబాలను, అలాగే పలువురు కాంగ్రెస్ నేతలను సైతం పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. పలువురికి ఆర్థిక సహాయాన్ని సైతం అందజేశారు. సునీల్ రెడ్డి వెంట మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో కుక్కల బెడద తీవ్రంగా పెరగడంతో పట్టణ మరియు పలు కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఆర్మూర్ పట్టణంలో విపరీతంగా పెరిగిపోయిన కుక్కల బెడద వల్ల పట్టణవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులపై ఇటీవల జరిగిన వరుస దాడులతో కాలనీవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటు బల్దియా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని, గతంలో కుక్కలను నివారించిన అధికారులు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ముద్దు నిద్ర వీడి కుక్కల బెడద నివారించాలని కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ డిపోకు 2 వైపులా ప్రహరీ గోడ నిర్మిస్తే హౌసింగ్ బోర్డు కాలనీవాసులకు మరియు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని, నిర్మాణ పనులు ఆపాలని కాలనీవాసులు ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ బస్ డిపో తూర్పు, పశ్చిమ భాగాన
కాలేజీలు, స్కూళ్ళు, హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయని, ఆ ప్రాంతంలో బస్ డిపోకు కాంపౌండ్ వాల్ నిర్మించడం వల్ల బస్టాండ్లోకి రాకపోకలు సాగించడానికి ఇటు విద్యార్థులకు, అటు కాలనీవాసులకు, దవాఖానకు వెళ్లే రోగులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. చిన్న గేటు భాగం ఏర్పాటు చేసి రాకపోకలు యథావిధిగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులున్నారు. డిపోను అనుకొని నార్త్ వైపు వారు ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారు. వారి ప్రాపర్టీ కనుక లెట్ దెమ్ ప్రొటెక్ట్ దేర్ ప్రాపర్టీ. బట్ దాంతో పాటు ఈ యొక్క నార్త్ దిశగా జర్నలిస్ట్ కాలనీ, దూదేక కాలనీ, మహాలక్ష్మి కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, శ్రీనివాస్ నగర్, గణేష్ నగర్, విద్యార్ కాలనీ, ఆర్మూర్, విద్యార్ కాలనీ, పెర్కిట్, అనేక విద్యా సంస్థలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఆసుపత్రులు ఉన్నాయి. అనేక మంది ప్రజలు బస్ డిపో నుండి వారు నేరుగా బస్ దిగగానే ఈ దిశగా నడిచి రావడం అవుతుంది. వారికి ఏదైతే డిపోకి వచ్చే వారికి, బస్ స్టాండ్ వచ్చే వారికి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఒక 2 గేట్లు, వాక్వే గేట్లు పెట్టమని మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి కూడా డిపో మేయర్ గారు బంధించి ఒక గేట్ పెడతా అన్నాడు. లేదండి, ఖచ్చితంగా 2 గేట్లు పెట్టి ప్రజల సౌకర్యార్థం మీరు పనిచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రేగుళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ, జంబి హనుమాన్ ఆలయంలో శనివారం పురస్కరించుకొని ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించాలని అన్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించగా దాతలు స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చారని, వారి సహాయంతో అన్నదాన కార్యక్రమం చేయగా స్వామివారి తీర్థ అన్న ప్రసాదాలు భక్తులు స్వీకరించారని చెప్పారు. అలా అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు విశ్వం హరిటెక్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ ల్యాబ్ శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వం ఎడ్యుకేషనల్ ఇంగ్లీష్ ల్యాబ్ శిక్షకులు కిషోర్ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇంగ్లీష్లో మాట్లాడడానికి, చదవడానికి, ప్రొనౌన్సియేషన్లో మార్పులు ఏ విధంగా తీసుకురావాలి అన్న అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించామన్నారు. ఒక ఉపాధ్యాయుడు నేర్చుకున్న చదువు వల్ల వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య దొరుకుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రవళిక, సరిత, సౌమ్య, అమీర్, అనంతరావు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులతో సిఐటియు మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 గౌరవ వేతనం ఇస్తానని ప్రభుత్వం ఇవ్వలేదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు 6 నెలల నుంచి గుడ్లు ఇవ్వడం లేదని, అలాగే మెనూ విషయంలో కూడా సరైన ఛార్జీలు ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వెంటనే నిధులు విడుదల చేసి వారికి న్యాయం చేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ టీచర్లు, మహిళలు ఉన్నారు. మరి చేతుల గ్లౌజెస్ ఉడక ఇవన్నీ ప్రభుత్వము కొనివ్వాలని మనం ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ తక్షణము ఈ 3 నెలల పైసలు అయితే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఇలా కొద్దో గొప్ప బంగారం ఉంటే కుదబెట్టి అప్పో సప్పో తీసుకొచ్చి ఇలా పిల్లలకు వంట చేసి పెడుతున్నారు. మరి వాళ్ళ కడుపు ఎవరు చూడాలి? 3 నెలల నుంచి వేతనం రాలేదంటే దగ్గర 12,000 రూపాయలు ఒక్కొక్కరికి. దగ్గర జిల్లా వ్యాప్తంగా దగ్గర ఒక 2 కోట్ల రూపాయలు అవుతాయి. అవి తక్షణమే డిఓ కానీ, ఎంఈఓ గారు కానీ ఇవి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించే దిశగా చేయాలని, లేకపోతే మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు మరి తీవ్రతరానికి గురి అవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం అని నేను కూరగాయలు పప్పులకే పైసలు లేవంటే ఇంకా కూరగాయలు పెట్టాలన్నట్టు. వారంలో 3 సార్లు గుడ్డు పెట్టాలంటే ఈ 6 నెలల పొడుగా గవర్నమెంట్ బిల్స్ మీద ఆపుకున్న తర్వాత మేము బాకీలు తీసుకొచ్చి 7 తీసుకొచ్చి పెట్టగలుగుతాము. నెలకు మా పెట్టిన పైసలు మాకు ఇచ్చినా కానీ మేము మాకు మిగులుకున్న 50 పైసలతోటి పిల్లలకన్నా పెట్టగలుగుతాము. గవర్నమెంట్ నెలకు పెట్టిన పైసలు, కొడుగుడ్డ పైసలు 5వ తారీఖుకే బిల్లులు పడతాయని చెప్పేసి మొన్న హెడ్ మాస్టర్ చెప్పిండ్రు. ఏమాయ 5 నెలలు 12వ తారీఖు అయిపోతున్నది. ఇప్పటిదాకా పెట్టిన పాత పైసలే వచ్చలేదు వరకు. ఇక ఇప్పుడు కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత అవి కూడా
మరి నెలకు వస్తాయో మరి 6 నెలలకు ఒకసారి పంపుతారో మరి అది ఏం అర్థం కాకుండా ఉన్నది. మరి 9th ఒకసారి ఏసీలే బీసీలే ఒకసారి 6 7 ఒకసారి ఎగ్గు పైసలు అంతే ఉంది, 9th 10th పైసలు అంతే ఉంది. బాల్కొండ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో శాంతి భద్రతలు కాపాడతామని, ప్రతి గ్రామాన ప్రజలు తమకు సహకరించాలని బాల్కొండ ఎస్ఐ శైలేందర్ అన్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్లో నూతన ఎస్ఐగా శైలేందర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామాన శాంతి భద్రతలను కాపాడంలో పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. గ్రామంలో యువకులు ఎలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ఉండాలన్నారు. అలాగే గొడవలు దొంగతనాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. బిజినెస్ చేయడం కానీ లాభాలు తెచ్చించడం కానీ చేయకూడదు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా రోడ్డు భద్రత నియమాలను కూడా పాటించాలి. హెల్మెట్ పెట్టుకోవడం, మద్యం సేవించి బండి నడపకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయకపోవడము, ఈ విషయాల్లో ఖచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించాల్సిందే. పాటించకుంటే చట్టం ఏదైతే అనుమతించిందో అటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోబడుతుంది. శాంతి భద్రతలో విఘాతం కలిగించే విషయాలు ఏవి కూడా చేయరాదు. అలా చేసిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తాము. చట్టానికి లోబడి అందరూ పనిచేయాలి. చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఖచ్చితంగా చట్టం ఎంతవరకు అనుమతిస్తుందో అంతవరకే పనిచేయాలి. వేరే విషయాలు జరిగిపోకూడదు. డ్రగ్స్, కల్తీ కళ్ళు ఇలాంటివి కూడా ఎటువంటి ప్రజలు వీటిలో పడి మద్యానికి బానిసలై, డ్రగ్స్ బానిసలై, కల్తీ కళ్ళు బానిసలై తమ కుటుంబాల జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఎన్నో చూస్తున్నాం మనం. ఆ బాల్కొండ ప్రజలకు మనస్పూర్వక విజ్ఞప్తి ఏంటంటే వాటి జోలికి వెళ్ళకండి. మీ ఫ్యామిలీ మీకు అన్నిటికన్నా ముఖ్యం. దొంగతనాలు కానీ ఎటువంటి ఇంకేమన్నా రాబరీస్ కానీ అలాంటి చేస్తే మేము ఊరుకోము. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. సో అందరు ప్రజలు సహకరిస్తారని కోరుకుంటూ డొంకేశ్వర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు డొంకేశ్వర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఆమోదించిన నిర్ణయం బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కేబినెట్ మంత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించి సీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు గణేష్ గౌడ్, సీనియర్ నాయకులు మోర్తాడ్ భోజరెడ్డి, గంగారెడ్డి, గోపిగౌడ్, దశాగౌడ్, బాపురావు, భూమన్న, ముత్తెన్న, నరేందర్, యోజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం మాట తింపము, మాట ఇస్తే వదలమనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు నిర్ణయాన్ని తీసుకొని క్యాబినెట్లో ఆమోదింపజేసుకొని బీసీలకు ఏదైనా ఉన్నది న్యాయం చేసే పార్టీ ఉన్నదంటే ఒక కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు నిర్ణయం తీసుకొని ఈరోజు బీసీలకు ఈ 42% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. గత 70 సంవత్సరాల్లో బీసీలను వాడుకున్నారే తప్ప ఎవరు కూడా ఓటు హక్కుగానే భావించరు. నువ్వు గొర్రెలం కాసుకో బర్రెలం కాసుకో అన్న పార్టీలే తప్ప ఎవరు కూడా ఈ రోజు రిజర్వేషన్ ప్రకటించడానికి దాఖలు లేవు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ తెగించి ఎవరు ఏమనుకున్నా సరే ఆ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకొని ఈ రోజు 42% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. 60% జనాభా ఉన్న బీసీలకు స్వాతంత్రం వచ్చిన నుంచి బీసీ రిజర్వేషన్లు చాలా తక్కువ ఉండి వీళ్లకు అన్యాయం చేయబడ్డది. గతంలో రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి జోడో యాత్రలో అనేక మంది బీసీ సంఘాలు విజ్ఞప్తి మేరకు గత ఎలక్షన్లలో కామారెడ్డి అసెంబ్లీ ఎలక్షన్ లో బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ ను ప్రకటించి ఎలక్షన్లకు వెళ్లినాం. మాటను వెనక్కి తీసుకోకుండా గౌరవనీయులు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మీరెంత మీకంతా అనే నిదానంతో దేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని నాన్సర్లా యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, సీఎం రేవంత్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి జస్టిస్ బిఆర్ గవాయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పిఎస్ నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతరం తమను తాము నిరూపించుకోవాలని, కోర్టు తీర్పులకు సంబంధించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం న్యాయవాద విద్యలో ప్రవేశించే వారి సంఖ్య పెరుగుతోందని, ఏఐ డేటా, ప్రైవసీ విషయంలో అనుకూల ప్రతికూల ప్రయోజనాలున్నాయని, సరైన మార్గదర్శకత్వం ఉంటేనే నైపుణ్యం సాధించగలమన్నారు. మెంటర్షిప్ను ఒక బాధ్యతగా భావించాలని, వృత్తిని చేసే పనిని ప్రేమించాలన్నారు. అప్పుడే సరైన ఫలితాలు పొందగలుగుతామని తెలిపారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని, కొన్ని కేసులు విచారణ దశాబ్దాల పాటు సాగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్
చారిత్రక నిర్ణయమని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్నో బిల్లుల విషయంలో భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది. బీసీలకు మేలు జరిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్ నోరు విప్పడం లేదు. కడుపు నిండా విషం పెట్టుకుని కౌగిలించుకున్నట్లుగా విపక్షాల ధోరణి ఉంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఏనాడు దృష్టి పెట్టలేదు. మేం సాధించిన రిజర్వేషన్ల పెంపును కవిత తన విజయంగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను మేము చేపట్టినప్పుడు కవిత జైల్లో ఉన్నారని, తిహార్ జైల్లో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలన్నారు. ఆమె మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని, కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా అని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, వీళ్ళ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాకు కితాబు చెప్పైనా పర్వాలే కానీ బీసీలకు ఇంత మాత్రం అవకాశం వచ్చినప్పుడు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరు, అభినందన తెలిపే స్థాయిలో లేరు. 10 ఏళ్లు మీరు బీసీల్ని వంచారు ముఖ్యమంత్రిగా. మీరు మీ పార్టీ 33% రిజర్వేషన్ బీసీలకు ఉంటే 22% తీసుకొచ్చిన దుర్గతి మీ హయాంలో జరిగింది. మీ హయాంలో మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని బిల్లులు సహకరించినారు. రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, త్రిపుల్ తలాక్, ఆఖరికి రైతు వేకర్ చట్టాలకు కూడా సహకరించినారు. ఆ సమయంలో మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఈ 42% కేంద్రాన్ని పంపి తీసుకునే అవకాశం ఉండే మీకు. మీరు మైత్రిలో ఉండే కేంద్ర ప్రభుత్వంతో. కానీ మీకు చిత్తశుద్ధి లేదు, సాధించలేకపోయినారు. నిజామాబాద్ నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నివాస యోగ్యమైన ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సహకరిస్తామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం నాడు జర్నలిస్ట్ నాయకులు ఎమ్మెల్యేను కలిశారు. నగరానికి దూరంగా కాకుండా నగర పరిసరాల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. తన నియోజకవర్గ పరిధిలో అనువైన స్థలాలను గుర్తించి ఇండ్ల స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాటిచ్చారు. 81 సర్వే నంబర్ స్థలాన్ని ఇవ్వాలని జర్నలిస్టు కోరగా భూపతి రెడ్డి సానుకూలంగా స్పందించారు. అందరికీ ఇచ్చేందుకు వీలుగా నగర పొలిమేరలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు గుర్తిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఆర్డీఓకు ఆదేశాలు ఇస్తామని ఆయన అన్నారు. మాణిక్ భవన్ పాఠశాల పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. నిజామాబాద్ నగరంలోని మాణిక్ భవన్ పాఠశాల 10వ తరగతి 1972-73 పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాలు మాణిక్ భవన్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వ విద్యార్థిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. అనంతరం తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు సుబ్బారావు, కృష్ణారావులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించి చిన్ననాటి మిత్రులను ఒక దగ్గరికి చేర్చిన ఆర్గనైజేషన్ కమిటీని ముందుగా అభినందించారు. గోల్డెన్ జూబ్లీలో మిత్రులందరి కలయిక చూసి తన బాల్యపు రోజులను గుర్తు చేసుకున్నారు. 50 సంవత్సరాల నాటి విద్యారంభం నుండి నేటి వరకు సాగిన తమ స్నేహం ఒక విలువైన ఆస్తిగా భావిస్తున్నట్లు తెలియజేశారు. తాము నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే మాణిక్ భవన్ పాఠశాల అనే జ్ఞానమందిరం గురువులే కారణమన్నారు. మాణిక్ భవన్ పాఠశాల తన విజయ పథానికి తొలి అడుగు అన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే బలమైన పునాది అవసరమని, అలాంటి పునాది తనకు మాణిక్ భవన్ పాఠశాల అని పేర్కొన్నారు. పాఠశాలలో నేర్చుకున్న విద్య, విలువలు, క్రమశిక్షణ ఇవన్నీ తన జీవితాన్ని తీర్చిదిద్దిన మూల స్తంభాలుగా నిలిచే అన్నారు. నేడు తను ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగగలడం, అలాగే నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడిగా ప్రజల సేవలో ఉండగలగడం తన గురువుల ఆశీర్వాదం, పాఠశాల ఇచ్చిన మార్గదర్శకత వల్లే సాధ్యమైందని తాను గర్వంగా తెలియజేశారు. తమ జీవితంలో ఎన్నో కష్ట సుఖాలను చూశామని, ఆనాటి ఇంద్రమ్మ ఎమర్జెన్సీ పాలన నుండి ఈనాటి మోదీ సంక్షేమ పాలన వరకు అన్నీ చూస్తూ వస్తున్నామన్నారు. తమకు ఉన్న అనుభవాన్ని, జ్ఞానాన్ని చుట్టూ ఉన్న సమాజ శ్రేయస్సుకు ఎలా ఉపయోగించాలనేది ఈ వయసులో ముఖ్యమైన ఘట్టంగా పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో సేవలందించడం, ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనడం, గోసేవ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చేయాలన్నారు. ముఖ్యంగా తమ అనుభవంతో సమాజంలో చైతన్యాన్ని తీసుకురావాలని, యువతను సరైన మార్గంలో నడిపిస్తున్న వారిని అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, గోపాల్ రెడ్డి, గౌతమ్ మోహన్, పోటోళ్ల చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల నాటి విద్యారంభం, ఆ రోజు నుండి ఈ రోజు వరకు సాగిన మన స్నేహం, ఆ రోజు నుండి ఈ రోజు వరకు సాగిన మన స్నేహం ఒక విలువైన ఆస్తిగా నేను భావిస్తూ ఉన్నా. నా ఉన్నతిలో మీ అందరితోటి స్నేహం చేయడం అనేది ఒక విలువైన ఆస్తిగా భావిస్తూ ఉన్నాను. కాలం మారింది, జీవన విధాలు మారినాయి, మన పాత్రలు సమాజంలో మారాయి, కానీ మన మధ్య స్నేహబంధం మారలేదు, రోజు రోజుకు పటిష్టమైంది. ఈరోజు మనమందరం కూడా వ్యక్తిగతంగా
వృత్తిపరంగా ఎంతో ముందుకు వెళ్ళాం. దర్పల్లి మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా పార్టీల నేతలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పేదోళి సొంతింటి కలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని, తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాల కళ్ళబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి మరి బీజేపీ నుండి పెద్ద ఎత్తున యువకులు కాంగ్రెస్లో చేరినటువంటి సందర్భంలో ఇవాళ మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇల్లు ఇచ్చిన 150 అడిగారు, ఇవాళ 70 ఇళ్ళు మరి కడతా ఉన్నారు దగ్గర దగ్గర. ఇంకా మిగతా కూడా ఇస్తాం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాబోయే 2వ విడతలో ఎవరికైతే జాగా లేదో, జాగా లేకుండా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు జాగా కూడా లేదు కట్టుకోవడానికి, వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా త్వరలోనే ఒక 2-3 నెలల్లోనే, వెంటనే కాదు కానీ ఒక 2 నెలల్లో వాళ్ళు కూడా అలాట్ చేసి అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిసిటీ కానీ మరి డ్రైనేజ్ కానీ లేకుంటే వాటర్ కానీ అవి కూడా తప్పకుండా ఇస్తాం. సో ఈ విధంగా అన్ని రంగాలలో ఇలా దర్పల్లి గ్రామం, దర్పల్లి మండలం అన్ని విధాలుగా ముందుకు అంటే అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్లో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. నిజామాబాద్ మండలంలోని సారంగపూర్ గ్రామంలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. సారంగపూర్ గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి బోనాలు ఇంటింటా తీసి బోనాల ఊరేగింపు చేస్తూ గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించారు. బోనాల పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో మరియు పిల్లలు పెద్దలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. పాడి పశువులు, సంపద, ఊరు పిల్లలు పెద్దలందరూ బాగుండాలని వారు గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ బోనాల పండుగ జూన్ నుండి జూలై 1వ తేదీ వరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. మహిళలు మరియు గ్రామ పెద్దలు, గ్రామాభివృద్ధి కమిటీ వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమంతు, శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్, వెంకటేష్, హరీష్ చంద్, అశోక్, రాజు, గణేష్, నాగేష్, ఆంజనేయులు, అశోక్, పల్లపు శ్రీరాములు, బోదాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మండలం కూడా నిజామాబాదే, సారంగాపూర్ అనే విలేజీ కాబట్టి ఇక్కడ మేము ప్రతి ఏటా మరి మన జూన్ రాగానే బోనాల పండుగ అనేది చేస్తాము, గంగ నీళ్ళు పోస్తాము. ఈ కార్యక్రమం మంచిగా జయప్రదం చేస్తాము. మా దగ్గర పిల్లలు, యూత్ వాళ్ళు, పెద్దలు, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కలిసి ఆనందంగా ఎంతో మంచిగా ఘనంగా పూజలు చేస్తూ ఈ బోనాలు తీస్తూ అందరూ కలిసికట్టుగా. కిల్లా జైల్లో దాశరథి శతజాతి కమిటీ ఆధ్వర్యంలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. శనివారం స్థానిక కిల్లా జైల్లో దాశరథి శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్ మాట్లాడుతూ, ఓరి నైజాం సర్కారోడ రాజాకారు బడా చోరు వీరులను అగ్నిలోన దింపినావు, కోటి రతనాల వీణ నా తెలంగాణ పౌరుషాన్ని తన కవిత్వం ద్వారా భావ్య ప్రపంచానికి చాటిన నిరంకుశ పాలకులు, భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో గల వ్యక్తి, రాష్ట్ర ఆస్థాన కవిగా, జాతీయ ఉత్తమ కవిగా ఇందిరాగాంధీచే బహుమతి పొందిన దాశరథి కృష్ణమాచార్యులు నిజామాబాద్లో బంధించబడి నా తెలంగాణ కోటి రతనాల వీణని రాసిన మహాకవి వారి శత జయంతిని పురస్కరించుకొని ఈ నెల 21వ తారీఖున జరిగే న్యూ అంబేద్కర్ భవన్లో ఈ సమావేశానికి ముందస్తుగా ఈరోజు ఇక్కడ కవి సమ్మేళనం జరిగిందని తెలిపారు. కార్యదర్శి సిరిపెల్లి లింగన్న సాయిబాబా కవి సమ్మేళనాన్ని నిర్వహించిన సాహితీవేత్త డాక్టర్ హనుమాన్లు, వసంతలక్ష్మి, షేర్ల సుగుణ, సంపత్ శంకర్, విజయమాల, శ్రీనివాస్ తదితరులు తమ కవితలను మాట్లాడి కార్యక్రమాన్ని అలరించారు. 21న జరిగే శత జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. అది తెలంగాణ వాడిని వేడిని తెలంగాణ పౌరుషాన్ని తెలియజేస్తుంది. అలాంటి కవి నిర్బంధించబడినటువంటి జైలు గోడల మధ్యన మనం ఈరోజు జరుపుకుంటున్నాం. చాలా గర్వకారణం. ఇక్కడికి విచ్చేసినటువంటి కవులు తర్వాత కళాకారులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నెల 21వ తారీఖున వారి యొక్క శత జయంతి కార్యక్రమాన్ని ఘనంగా న్యూ అంబేద్కర్ భవన్లో జరుపుతున్నాము. దానికి విచ్చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా తమ్మనపేట గ్రామంలో గల పెద్దమ్మ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ముదిరాజులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల నిర్మాణం మరియు వాటి మరమ్మతులకు అనేక నిధులు విడుదల చేస్తున్నట్లు ఆయన అన్నారు. చిన్న గ్రామమైన దమ్మన్నపేటలో ఎండోమెంట్ ద్వారా 4 ఆలయాలు మంజూరు కావడం, ఇందులో తన పాత్ర ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులను అభినందించారు. గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు, ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆలూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, వినయ్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి లేటన పలువురి కాంగ్రెస్ నేతల పరామర్శ. ఆర్మూర్లో పెరుగుతున్న కుక్కల బెడద, వరుస దాడులతో బెంబేలెత్తుతున్న పట్టణ ప్రజలు. నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నివాస యోగ్యమైన ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సహకరిస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హామీ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.